హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకొస్తున్నాను. ఈ వీడియో స్పెసిఫిక్‌గా నేనెందుకు చేస్తున్నానంటే, నాకు కామెంట్స్‌లో కొంతమంది అడిగారు, యూకేలో మనం జాబ్ ఎలా సంపాదించుకోవచ్చు? అంటే యూకేలో ఉండకుండా వేరే కంట్రీస్ నుంచి మనం జాబ్స్ ఎలా అప్లై చేసుకోవచ్చు అని అడిగారనమాట. ఇంకా మాకు తెలిసిన అబ్బాయి కూడా ఇదే విషయం అడిగాడు. నేను ఇండియాలో ఉంటాను. నేను యూకేలో జాబ్ సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి సైట్‌లో నేనైతే జాబ్ సెర్చ్ చేసుకోవాలి అని క్వెషన్ అడిగాడనమాట. సో, దానికోసమే ఈ స్పెసిఫిక్ వీడియో అయితే చేస్తున్నాను. మీరు యూకేలో వర్క్ చేయాలి అనుకుంటే కనుక వీసా స్పాన్సర్‌షిప్ అయితే జరగాలి అన్నమాట. వీసా స్పాన్సర్ చేయడానికి అసలు మనకి ఏ ఏ కంపెనీస్ చేయగలవు అనే లిస్ట్ నేను ఈ వీడియో స్టార్టింగ్‌లోనే పెట్టాను. సో, మీరు ఎప్పుడైనా సరే వీసా గనక ఎవరైనా స్పాన్సర్ చేస్తాను అంటే మాత్రం వాళ్ళు లెజిటిమేటా కాదా అని చెక్ చేసుకోవచ్చనమాట. నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇంకా మనం జాబ్ సెర్చ్ చేసుకునే సైట్స్ ఉంటాయి చూసారా? సైట్స్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో పెట్టాను. ఇంకా స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి మల్టీనేషనల్ కంపెనీకి వాళ్ళ కెరియర్ సైట్స్ ఉంటాయన్నమాట. ఆ కెరియర్ సైట్స్‌లో వాళ్ళు జాబ్స్ అన్ని లిస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సెంటర్స్ ఎక్కడున్నాయి, ఆ లొకేషన్‌లో ఏమేం జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి అని అన్ని ఇన్ఫర్మేషన్ ఆ కెరియర్ సైట్‌లో ఉంటుందన్నమాట. సో, ఆ కెరియర్ సైట్స్ యొక్క లింక్స్ ఇచ్చి అలా అక్కడ ఎలా సెర్చ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాను. సో, చాలా ఇన్ఫర్మేషన్ అయితే పెట్టాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అంటే యూకేలో జాబ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చింది, ఇంకా ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అని అనిపించినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుందేమో. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పదండి. జాబ్ సైట్స్ గురించి తెలుసుకునే ముందు మీరొక ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి. యూకేలో ఉన్న అన్ని కంపెనీస్ వీసా స్పాన్సర్‌షిప్ చేయలేవు. ఏ కంపెనీస్ అయితే యూకే హోమ్ ఆఫీస్‌తో రిజిస్టర్ అవుతాయో, ఆ కంపెనీస్ మాత్రమే వీసా స్పాన్సర్‌షిప్ చేయగలవు. ఇది గవర్నమెంట్ వెబ్‌సైట్. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీకిక్కడ చూడండి. రిజిస్టర్ ఆఫ్ వర్కర్ అండ్ టెంపరరీ వర్కర్ లైసెన్స్ స్పాన్సర్‌షిప్. ఇక్కడ మీకు ఈ సీఎస్‌వి ఫైల్ ఓపెన్ చేస్తే కరెంట్‌లీ 1,18,000 కంపెనీస్ అయితే వీసా స్పాన్సర్‌షిప్ అయితే చెయ్యగలవనమాట. మీకెవరైనా వీసా స్పాన్సర్‌షిప్ చేస్తాను అన్నప్పుడు ఒకసారి ఇక్కడికొచ్చి చెక్ చేసుకోండి. వాళ్ళు వాలిడా? కాదా అని. ఇదే కాకుండా మీరిక్కడ ఆన్‌లైన్ వర్షన్ కూడా ఇక్కడ చూడొచ్చు. వ్యూ ఆన్‌లైన్ క్లిక్ చేస్తే ఈ 1,18,000 వీసా స్పాన్సర్‌షిప్ చేసే కంపెనీస్ అన్నీ లిస్ట్ అయ్యున్నాయి. సో, ఇది చాలా పెద్ద లిస్టు. కాకపోతే మీరు జాబ్ అప్లై చేసుకునేటప్పుడు సేఫ్టీ మెజర్ కింద ఇక్కడ చెక్ చేసుకోండి. ఆ కంపెనీ వీసా స్పాన్సర్‌షిప్ చేయడానికి వాలిడా? కాదా అని. నేను చూపించే ఫస్ట్ వెబ్‌సైట్ గవర్నమెంట్ వెబ్‌సైట్ findajob.dwp.gov.uk. ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీ సెర్చెస్ ఇంకా మీకు కావలసిన జాబ్ టైప్ ప్రకారం అలర్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో అడ్వాన్స్ సెర్చ్ చేసి మీకు కావలసిన జాబ్ ప్రకారం కీవర్డ్స్ పెట్టి సాలరీ రిక్వైర్మెంట్స్ ఇంకా ఏ కేటగిరీలో మీరు జాబ్స్ కావాలి అని అన్ని క్రైటీరియాస్ పెట్టి చెక్ చేసుకోండి. ఇంకా మీకు వీసా స్పాన్సర్‌షిప్ కావాలి అనుకుంటే కనుక పర్మనెంట్ జాబ్స్ మాత్రమే చేయాలి. కాంట్రాక్ట్ జాబ్స్‌కి వీసా స్పాన్సర్‌షిప్ అయితే ఇవ్వరు. ఇంకా పీఎస్‌డబ్ల్యూ ఇంకా డిపెండెంట్స్‌గా వచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్ జాబ్ కానీ, పర్మనెంట్ జాబ్ గానీ ఏదైనా చేసుకోవచ్చు. ఈ సెర్చ్ క్రైటీరియా ప్రకారం ఈ ఫీల్డ్స్ అన్నీ ఫిల్ చేసి సెర్చ్ చేస్తే మీకైతే జాబ్స్ ఒస్తాయి. నేనైతే ఏమీ పెట్టలేదు. కరెంట్‌లీ 1,29,000 జాబ్స్ ఉన్నాయన్నమాట యూకేలో. మీరు మీకు రిలవెంట్ అయిన జాబ్‌ని చెక్ చేసుకొని, దానిలో వీసా స్పాన్సర్‌షిప్ చేస్తున్నారా? లేదా? అని కరెక్ట్‌గా చూసుకొని, మీకు రిలవెంట్ అయితే ఆ జాబ్‌ని అప్లై చేసుకోండి. నేను చూపించే ఇంకొక వెబ్‌సైట్ uktiressponsors.co.uk. మీకు నేను ముందు చూపించాను కదా! యూకే హోమ్ ఆఫీస్‌తో రిజిస్టర్ అయిన 1,18,000 జాబ్స్. ఈ జాబ్స్‌ని వీళ్ళు యూఐ ఫార్మాట్‌లో పెట్టారన్నమాట. సో, మీరిక్కడ చూసారు అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీకు కావాల్సిన ఇండస్ట్రీ మీరు సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను మెడికల్ అని సెర్చ్ చేస్తున్నాను. మెడికల్‌లో మనకి
కరెంట్లీ 720 జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ జాబ్స్ చెక్ చేసుకుని మీ ప్రొఫైల్‌కి సూట్ అయ్యే జాబ్‌నైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు అంటే ఇక్కడ ఈ కంపెనీ వెబ్‌సైట్ ఉంటుంది. ఇంకా వాళ్ళ లింక్డ్ఇన్ పేజ్ కూడా ఉంటుంది. మీరు ఈ జాబ్స్‌లో మీకు రిలవెంట్ జాబ్ ఏదో చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చన్నమాట. నేను చూపించే నెక్స్ట్ వెబ్‌సైట్ లింక్డ్ఇన్. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇక్కడ మనకి కావాల్సిన జాబ్ పెట్టి, ఇంకా వీసా స్పాన్సర్‌షిప్ పెట్టి, లొకేషన్ యూకే అని పెట్టి సెర్చ్ చేస్తే మనకి కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ అయితే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌లో వచ్చాయి. కొన్ని జాబ్స్ ఏంటంటే మనం వీసా స్పాన్సర్‌షిప్ అని పెట్టినా కూడా జాబ్ ఎండ్‌లో వీసా స్పాన్సర్‌షిప్ చెయ్యము అని ఉంటుందన్నమాట. మీరు జాబ్ డిస్క్రిప్షన్ అనేది ప్రాపర్‌గా చదువుకొని అప్లై చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని ఎప్పుడూ అప్డేటెడ్‌గా పెట్టుకోండి. అంటే జాబ్స్ ఇన్ఫర్మేషన్, మీరు కంప్లీట్ చేసిన ట్రైనింగ్, సర్టిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడు అప్ టు డేట్‌గా పెట్టుకుంటే ఒకసారి కంపెనీసే ప్రొఫైల్ చూసి మనల్ని కాంటాక్ట్ చేసే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అందుకే మీ ప్రొఫైల్ అనేది ఎప్పుడు అప్ టు డేట్‌గా విత్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అయితే పెట్టుకోండి. నేను చూపించే ఈ వెబ్‌సైట్ టీచర్స్‌కి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇండియా నుంచి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఏషియా కంట్రీస్ నుంచి ఎవరైనా యూకేలో టీచింగ్ జాబ్ చేయాలి అంటే ఈ వెబ్‌సైట్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. మీరిప్పుడు చూసారు అంటే 4779 టీచింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడున్న సెర్చ్ క్రైటీరియాలో మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేయాలనుకుంటున్నారు, ఏ లొకేషన్‌లో ఉండాలి అని అనుకుంటున్నారు, అవన్నీ పెట్టి సెర్చ్ క్రైటీరియాలో పెడితే మీకు ఈ లిస్ట్ అయితే వస్తుందన్నమాట. యూకేలో ఉన్న అన్ని స్కూల్స్ ఆర్ యూనివర్సిటీస్ వీసా స్పాన్సర్‌షిప్ అయితే చేయలేవు. ఏదైతే మీకు ముందు చూపించిన లిస్ట్‌లో ఉందో అవి మాత్రమే స్పాన్సర్‌షిప్ అయితే చేయగలవు. మీరు ఎప్పుడైనా సరే జాబ్స్ అప్లై చేసుకునేటప్పుడు వ్యాలిడిటీ అయితే చెక్ చేసుకోండి. వాళ్ళ వీసా స్పాన్సర్‌షిప్ చేయగలరో లేదో. ఒక ఎగ్జాంపుల్ అయితే మీరిక్కడ చూడొచ్చు. మ్యాథ్స్ టీచర్ గురించి 264 జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవి స్కూల్ నేమ్, ఇంకా ఇది లొకేషన్ అన్నమాట. వీళ్ళిచ్చే సాలరీ రిక్వైర్మెంట్ ఇది. అండ్ ఎప్పటి లోపల ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవాలి అని ఉంటుంది. ఇంకా జాబ్ టైప్ చూసారు అంటే ఫుల్ టైమ్ పర్మనెంట్. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకొని మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు వ్యాలిడిటీ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నేను చూపించే నెక్స్ట్ వెబ్‌సైట్ ఈ ఫైనాన్షియల్ కెరియర్స్ జాబ్స్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఈ వెబ్‌సైట్ అయితే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. చూసారు అంటే 42,811 జాబ్స్ ఆన్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ టెక్నాలజీలో అయితే ఉన్నాయి. మీరైతే ఇక్కడ జాబ్స్ చెక్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్, కంప్లయన్స్, అకౌంటెంట్స్, టెక్నాలజీ జాబ్స్, ఇంకా వ్యూ ఆల్ జాబ్స్ కూడా చేసి అన్ని జాబ్స్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో ఉన్న ఇంకొక గుడ్ ఫీచర్ ఏంటంటే, టాప్ హైరింగ్ కంపెనీస్ లిస్ట్ అయితే ఇక్కడ ఇస్తుందనమాట. కరెంట్‌లీ డెలాయిట్‌లో 262 జాబ్స్ అయితే అడ్వర్టైజ్ చేశారు. ఈవైలో 235 జాబ్స్, సిటీలో 197, గుడ్‌మెన్ మాసన్‌లో 193. ఏవైతే టాప్ హైరింగ్ కంపెనీస్ ఉన్నాయో వాటి లిస్ట్ అయితే చూపిస్తుందన్నమాట. ఇక్కడ లేటెస్ట్ జాబ్స్‌ని కూడా చూపిస్తుంది. సో, మీరు ఈ వెబ్‌సైట్‌కి రిజిస్టర్ అయ్యి మీ రిక్వైర్మెంట్ ప్రకారం జాబ్స్‌ని చెక్ చేసుకొని వీసా స్పాన్సర్‌షిప్ వ్యాలిడిటీ కూడా చూసుకొని అప్లై చేసుకోండి. ఇంకా మీరిలా కిందకొస్తే మనకి ప్రతి కేటగిరీలో ఎలాంటి జాబ్స్ అయితే ఉంటాయి అనే లిస్ట్ అయితే ఇక్కడ ఇస్తున్నారనమాట. చూడండి. టెక్నాలజీలో ఇంజినీరింగ్ జాబ్స్, డెవలప్‌మెంట్ జాబ్స్, ఆర్కిటెక్చరల్ జాబ్స్, క్వాంటిటేటివ్ డెవలప్‌మెంట్ జాబ్స్ డిఫరెంట్ లిస్ట్ అయితే ఇచ్చారు. అలాగే అన్ని కేటగిరీస్‌లో కూడా మనకి ఎలాంటి జాబ్స్ ఉంటాయో వాటి లిస్ట్ అయితే ఇస్తున్నారు. ఇది ఇంకొక వెబ్‌సైట్ read.co.uk. ఇక్కడ కూడా అన్ని రకాల జాబ్స్ అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్‌తో సెర్చ్ చేద్దాము. పైథాన్ డెవలపర్, లండన్ లొకేషన్ ఇచ్చాము. సో, ఇక్కడైతే లిస్ట్ ఆఫ్ జాబ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ ప్యానెల్‌లో మనం చెక్ చేస్తే మనం డిఫరెంట్ క్రైటీరియాస్‌తో మన సెర్చ్‌నైతే నారో డౌన్ చేసుకోవచ్చనమాట. ఇది మనం ఉండే లొకేషన్ నుంచి ఎంత దూరం ఉంటుంది అని, సాలరీ రేంజ్, ఇంకా జాబ్ టైప్ పర్మనెంట్, టెంపరరీ, కాంట్రాక్ట్, ఎలాంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ కావాలి. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంది. 29 జాబ్స్ అయితే ఉన్నాయి.
ఈ పోస్టెడ్ బై అనే ఆప్షన్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే డైరెక్ట్ కంపెనీస్ పెట్టారా? లేకపోతే ఏజెన్సీస్ పెట్టారా? అని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఏ కేటగిరీలో మీరు జాబ్స్ కావాలి అని అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ ప్రకారం ఏ జాబ్ అయితే సూట్ అవుతుందో దానికైతే అప్లై చేసుకోవచ్చన్నమాట. నేను ఇప్పుడు ఇండీడ్ అనే జాబ్ సైట్‌ని చూపిస్తున్నాను. నేను జాబ్ సెర్చ్ చేసేటప్పుడు ఈ సైట్‌నైతే నేను రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండేదాన్ననమాట. సపోజ్ మనం ఒక డేటా వేర్ హౌసింగ్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకా లొకేషన్ గ్లాస్‌గో అని పెట్టాను. సో, ఈ డేటా వేర్ హౌసింగ్ రిలేటెడ్‌గా కొన్ని జాబ్స్ అయితే వచ్చాయన్నమాట. చూడండి, డేటా ఆర్కిటెక్చర్ రిలేటెడ్‌గా బార్క్లేస్, స్కాటిష్ పవర్, బీజేఎస్ఎస్ ఇంకా చాలా కంపెనీస్‌లో జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు ఇలా ఈ లెఫ్ట్ సైడ్ ఆ జాబ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ రైట్ సైడ్ మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయన్నమాట. ఇది పర్మనెంటా? కాంట్రాక్టరా? ఇంకా జాబ్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? సాలరీ ఎంత? వీసా స్పాన్సర్‌షిప్ చేస్తారా? లేదా? అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారన్నమాట. ఇక్కడ మనకి కంపెనీ రివ్యూస్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు రివ్యూస్ ఇస్తారు కదా! సో, ఆ రివ్యూస్ అన్నీ కూడా ఇక్కడుంటాయి. ఇంకా మనం ఈ సైట్‌లో అలర్ట్స్ కూడా క్రియేట్ చేసుకోగలమనమాట. మన రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైనా జాబ్ వచ్చినప్పుడు మనకి అలర్ట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ యావరేజ్ ఎంత సాలరీ అయితే వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తారన్నమాట. సర్వర్‌కైతే £24,000, సపోర్ట్ వర్కర్‌కి 28,000, ప్రొడక్ట్ ఆపరేటర్‌కి 21,000. ఇంకా మీరిలా చూసారు అంటే మీకు డిఫరెంట్ జాబ్స్‌కి అసలు ఎంత యావరేజ్ సాలరీ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నారన్నమాట. మీరు ఏ కేటగిరీలో సెర్చ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని మీరు యావరేజ్ సాలరీ అనేది మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చన్నమాట. నేను టెక్నాలజీ రిలేటెడ్‌గా చూస్తున్నాను. ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి అరౌండ్ £50,000, ఐటీ సపోర్ట్‌కి £27,000 వస్తుంది. ఇంకా సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఇంజినీర్‌కి అరౌండ్ £40,000, ఇంకా డేటా అనలిస్ట్‌కి అరౌండ్ £35,000 అయితే యావరేజ్ సాలరీ అన్నమాట. జాబ్‌కి సెలెక్ట్ అయ్యి సాలరీ నెగోషియేషన్ జరిగేటప్పుడు ఈ యావరేజ్ సాలరీ అనేది ఒక మీకు గైడెన్స్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను చూపించే వేరొక జాబ్ సైట్ జాబ్ సర్వ్ అన్నమాట. నేను జాబ్ సెర్చ్ చేసుకునేటప్పుడు ఈ సైట్‌నే ఎక్కువగా యూజ్ చేశానన్నమాట. ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్‌కి ఈ జాబ్ సర్వ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. అంటే ఐటీ రిలేటెడ్ జాబ్స్ ఎక్కువగా లిస్ట్ అయ్యి ఉంటాయి. ఆటోమేటిక్‌గా క్విక్ సెర్చ్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంటుంది. మీరిక్కడ పవర్ సెర్చ్ చేసుకొని ఎలిజిబిలిటీ అంటే మీకు వీసా స్పాన్సర్‌షిప్ కావాలా? వద్దా? అనేది సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. ఇంకా ఇక్కడ మీకు చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. మీ ఇండస్ట్రీ ఏంటి? జాబ్ టైటిల్ ఏంటి? లొకేషన్ ఏంటి? ఇంకా లేటెస్ట్‌గా ఏ జాబ్స్ అయితే లిస్ట్ అయ్యి ఉన్నాయో అవి కావాలి అనుకుంటే అవి కూడా చూడొచ్చు. ఇంకా ఎవరు ఈ జాబ్ అడ్వర్టైజ్ చేశారు? ఏజెన్సీ చేసిందా? కంపెనీ చేసిందా? ఇంకా డిఫరెంట్ కేటగిరీ ప్రకారం మీరైతే సెలెక్ట్ చేసుకొని జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చన్నమాట. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. జావా డెవలపర్ అని. జావా డెవలపర్‌కి 52 జాబ్స్ గ్లాస్గో లొకేషన్‌లో అయితే ఉన్నాయి. మీకిక్కడ డిఫరెంట్ సెర్చ్ క్రైటీరియాస్ కూడా ఉన్నాయన్నమాట. పర్మనెంట్, కాంట్రాక్ట్. ఇంకా కాంట్రాక్టర్ జాబ్స్‌కి అవర్లీ రేట్ ఉంటుంది కదా! మీరు ఎంత అవర్లీ రేట్ కావాలి అనుకుంటున్నారో దానికి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఒక లొకేషన్ పెట్టుకుంటే, ఆ లొకేషన్ నుంచి ఎంత దూరంలో ఈ జాబ్స్ అయితే ఉంటాయి అది కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన క్రైటీరియా ప్రకారం జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. నేను చూపించే నెక్స్ట్ వెబ్‌సైట్ యూకేహైర్.కామ్. ఈ వెబ్‌సైట్‌లో ఉన్న జాబ్స్ అన్నీ కూడా యూకే వీసా స్పాన్సర్‌షిప్ చేయగలిగిన కంపెనీస్ నుంచి మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీకు చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్‌వేర్, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, ఫైనాన్స్. ఇంకా కావాలి అనుకుంటే ఇక్కడ కేటగరీస్‌లో సెర్చ్ చేసుకొని
మీ క్రైటీరియా ప్రకారం జాబ్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనమైతే ఐటీ అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ చూద్దాము. ఇక్కడ ఒక జాబ్ అయితే ఉంది విత్ వీసా స్పాన్సర్షిప్ అన్నమాట. సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, లొకేషన్ లండన్, ప్యాకేజ్ £38,000. సో కంపెనీ ఏంటి? ట్యూరింగ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఈ కంపెనీ అయితే వీసా స్పాన్సర్షిప్ చేయగలదన్నమాట. ఇప్పుడైతే మనం జాబ్ చూద్దాము. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అంటే పర్మనెంట్ జాబ్ అన్నమాట, ఫుల్ టైం. సో ఈ జాబ్కి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. మనకి యూకేలో ఏదైనా జాబ్ అప్లై చేయాలి అనుకుంటే పాయింట్ బేస్ సిస్టమ్ క్యాలిక్యులేటర్ ఉంటుందన్నమాట. మినిమం 70 పాయింట్స్ అయితే ఉండాలి. చూడండి ఇక్కడ మనకి పాయింట్స్ అయితే ఎలా ఇస్తున్నారో, జాబ్ సెట్ అప్రోప్రియేట్ స్కిల్ లెవెల్, ఓకే, దానికి 20 పాయింట్స్ వస్తాయన్నమాట. జాబ్ ఆఫర్డ్ బై లైసెన్స్ స్పాన్సర్ అయితే అవి 20 పాయింట్స్. ఇంకా శాలరీ £25,600 కంటే ఎక్కువ ఉంటే కనుక 20 పాయింట్స్. ఈ జాబ్ అనేది షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ లో, అంటే నీష్ స్కిల్ అనుకోండి, మనకి 20 పాయింట్స్ అయితే వస్తాయి అన్నమాట. టోటల్ గా ఈ జాబ్ కి 70 పాయింట్స్ అయితే కావాలి. బేస్డ్ ఆన్ ద స్కిల్ సెట్ 80 పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ స్కిల్ లెవెల్ ఇంకా వేరే వేరే క్రైటీరియాస్ ప్రకారం ఈ ఈ నెంబర్ అనేది మారుతూ ఉంటుంది. సో మీకు 70 పాయింట్స్ వచ్చినప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోగలరన్నమాట. glassdoor.co.uk అనేది ఇంకొక వెబ్సైట్. చూడండి లెఫ్ట్ సైడ్ అయితే జాబ్స్ లిస్ట్ అయి ఉన్నాయి. రైట్ సైడ్ వాటి ఇన్ఫర్మేషన్, ప్యాకేజ్, లొకేషన్, వీసా స్పాన్సర్షిప్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా కంపెనీస్ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఇంకా సాలరీ క్యాలిక్యులేటర్ అన్నమాట. సపోజ్ మీరు ఒక బిజినెస్ అనలిస్ట్ అయి ఉండి లండన్ లొకేషన్లో వర్క్ చేయాలి అనుకుంటే యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది అనేది ఈ సైట్లో కూడా మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. సో బేస్డ్ ఆన్ ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు శాలరీ నెగోషియేషన్స్లో ఆర్గనైజేషన్తో మాట్లాడుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ ఇచ్చే క్విక్ టిప్ ఏంటంటే, ఎప్పుడు థర్డ్ పార్టీ వెబ్సైట్లోనే జాబ్స్ చెక్ చేయడం కాదు. ప్రతి పెద్ద కంపెనీకి వాళ్ళ కెరియర్ సైట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దానిలో లాగిన్ అయ్యి మనము జాబ్స్ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. బార్క్లేస్ యొక్క కెరియర్ వెబ్సైట్లో నేనైతే చెక్ చేస్తున్నాను. కరెంట్లీ 336 జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. మీరు ఈ జాబ్కి అప్లై చేసినప్పుడు వాటి కరెస్పాండింగ్ మేనేజర్కి అలర్ట్స్, ఈమెయిల్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. మీ ప్రొఫైల్ కనుక పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. సో తప్పకుండా మీరు ఎప్పుడు థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో చూడటమే కాకుండా ఇలాంటి కెరియర్ వెబ్సైట్స్లో కూడా చూడండి. నేనైతే టాప్ కంపెనీస్ యొక్క కెరియర్ వెబ్సైట్స్ లిస్ట్ అయితే ఇస్తాను. ఇప్పుడు చూసారు అంటే ఇది జేపీ మార్గన్ కెరియర్ వెబ్సైట్. ఇంకా మీకు నాట్ వెస్ట్ గ్రూప్ ఉంటుంది చూసారా, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, వాళ్ళ కెరియర్ వెబ్సైట్. ఇది హెచ్ఎస్బిసి కెరియర్ వెబ్సైట్. ఇంకా ఇది మోర్గన్ స్టాన్లీ కెరియర్ వెబ్సైట్ అన్నమాట. యూకేలో హెల్త్ కేర్ సిస్టమ్ అంతా ఎన్హెచ్ఎస్ చేతుల్లోనే ఉంటుందన్నమాట. వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. సో ఎన్హెచ్ఎస్లో చాలా జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నర్సెస్, డాక్టర్స్, ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ అయితే చాలానే ఉన్నాయన్నమాట. సో మీరు మెడికల్ రిలేటెడ్గా వర్క్ చేస్తున్నారు అంటే ఈ ఎన్హెచ్ఎస్ వెబ్సైట్ని అయితే తప్పకుండా చెక్ చేయండి. చాలా ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అని మేమైతే వింటున్నాము. మీకు ఈ వీడియో కనుక నచ్చింది, ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనిపించినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.